ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భాగవతం దశమస్కంధం. భాగవతంలో దశమస్కంధంలో ఉన్నటువంటి ఈ రుక్మిణీ కళ్యాణం అనేటువంటిది, ఈ ఉపాఖ్యానం చాలా మంగళప్రదమైంది, శుభప్రదమైంది అని దీనికి. రుక్మిణీ కళ్యాణం అంటే శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని వివాహం చేసుకోవడం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ చరిత్రలో, ఈ భాగవతం రామాయణ వీటి చరిత్రలో ఒక బాలిక శ్రీకృష్ణుని వరించి ఆయననే వివాహం చేసుకుందామని గట్టిగా నిశ్చయం చేసుకుని ఆయనకి సందేశాన్ని పంపించి ద్వారకకి, రుక్మిణి ఉండేటువంటి విదర్భ నుంచి ఆవిడ ద్వారకకి ఒక బ్రాహ్మణుని పంపించి, నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు మా వాళ్ళు, కాబట్టి నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాలని చేసి ఆవిడ ఒక సందేశాన్ని పంపించింది. ఎవరికి? ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుడికి. ఆ సందేశాన్ని అందుకున్న వెంటనే ఆయన ఏమీ ఆలోచించకుండా వెంటనే బయలుదేరి వచ్చి ఆవిడని, ఆ రుక్మిణీదేవిని వివాహం చేసుకోవడం. వివాహ సందర్భంగా ఆవిడ వెళ్ళి గుళ్ళో ఉమామహేశ్వరుల శివాలయానికి వెళ్ళి ఆవిడ అక్కడ ఒక ప్రార్థన చేసి వచ్చేటప్పుడు అక్కడ ఆవిడని రథంలో ఎక్కించుకుని ఆయన ద్వారకకి తీసుకెళ్ళిపోయాడు. ఇది ఈ రుక్మిణీ కళ్యాణం అనేటువంటిది చాలా శుభప్రదమైంది. ఇదివరకు కాలంలో పెళ్లి కాని ఆడపిల్లల్ని రుక్మిణీ కళ్యాణం చదవండి, చక్కగా శ్రద్ధగా చదివితే మీకు పెళ్ళిళ్ళు తొందరగా అయితే అని కూడా చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాంటి నమ్మకాల వరకు ఉండట్లేదు. అందుకని ఒకసారి దశమస్కంధంలోని కొన్ని ముఖ్యమైనటువంటి పద్యాలని నేను చదివి వినిపిస్తాను. ఓం. ఖగనాథుండు అమరేంద్రు గెలిచి సుధమున్ గైకొన్న చందంబునన్ జగతీనాథుల చైద్య పక్ష చెరులను సాళ్వాదులను గెలిచి భద్రగుళై చక్రి వరించ భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా భగవత్యంశ భవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్. ఏ విధంగా అయితే ఆ గరుత్మంతుడు అమరేంద్రుడితో యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి అమృతాన్ని తీసుకుని వెళ్ళి తన తల్లికి ఇచ్చాడో, ఆ విధంగా కృష్ణుడు కూడా అక్కడి నుంచి అంటే చైత్యపక్షం అంటే ఈవిడ విదర్భరాజు కుమార్తె అన్నమాట. ఈ రుక్మిణి ఈ విదర్భరాజు ఆయన విదర్భరాజుకు ఉన్నటువంటి కుమారుల్లో ఆయన శిశుపాలుడు అనేటువంటి వాడు ఒకడు, తను రుక్మిణిని తను చేసుకుంటాను అనేసి ఆయన వెంటబడి పెళ్లి చేసుకోబోతున్న సందర్భంలో ఆవిడగా ఆ పెళ్లి ఇష్టం లేక రుక్మిణి తను ఇందాక చెప్పినట్టుగా ఆవిడ ఒక సందేశాన్ని పంపించి ఆ సందేశం అందుకుని ఆయన వచ్చి నువ్వు నన్ను తీసుకెళ్ళు అని చెప్తే వెళ్ళిందనమాట. అది ఆ సందర్భంలో ఇది మొదట ఒక ఇంట్రెస్ట్ అంటే అసలు ఈ రుక్మిణీ కళ్యాణం అనేటువంటి ఉపాఖ్యానాన్ని చెప్పడానికి ముందుగా పోతన గారు ఇది చెప్పాడనమాట. ఖగనాథుడు ఎలాగైతే గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ఇంద్రుడు వాళ్ళందరినీ ఓడించి ఏ విధంగా ఇది అమృతాన్ని తీసుకుని వచ్చేసాడో, ఆ విధంగా ఈయన సాళ్వలు అనేటువంటి వాళ్ళు, శిశుపాలులు వీళ్ళంతా అక్కడ వాళ్ళందరినీ ఓడించి వాళ్ళ సమక్షంలో నుంచి ఆవిడని రథం మీద ఎక్కించుకుని వచ్చేసాడు. భూషణములు శివులకు బుధతోషణములు అనేక జన్మ దులితేఖ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడ గమన గుణభాషణములు. అంటే ఆ శ్రీకృష్ణుడు అసలు ఆయన ద్వారకలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు కూడా ఈ విదర్భసుత అయినటువంటి రుక్మిణీదేవిని ఇప్పుడు ఆయన చూడలేదు. అయినా కూడా ఒక ఆడపిల్ల ఎంతో దూరం నుంచి తనని చేసుకుంటానని అన్నది అనేటువంటి ఒక చిన్న విషయం మీద ఆవిడని రక్షించి వివాహం చేసుకుందామనేటువంటి ఉద్దేశంతో కృష్ణుడు అంత గొప్ప కార్యాన్ని చేశాడు అనేసి ఇది చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఆవిడ అప్పట్లో ఏ రకమైనటువంటి ప్రయాణ సాధనాలు లేవు కాబట్టి
ఆవిడ చాలా ముందుగా ఒక 3-4 రోజుల ముందుగానే ఒక ఒక బ్రాహ్మణుని పిలిచి అక్కడికి వెళ్ళి నువ్వు నువ్వు చెప్పి నువ్వు ఎలాగైనా తీసుకుని రా, నువ్వు నేను నా పెళ్ళి అయ్యే లోపల వివాహానికి కూర్చున్న లోపల నన్ను ఆయన తీసుకెళ్ళిపోవాల్సి ఉంటుంది, ఇది చాలా తొందరగా చాలా అర్జెంటుగా జరగాల్సినటువంటి పని అనేసి ఆవిడ చెప్పడంతో వెళ్ళాడు. కానీ ఆయన తిరిగి రాలేదు. పెళ్ళి దగ్గర పడింది, మర్నాళ్ళ వివాహం. ఇంకా కృష్ణుడు ఇంకా రాలేదు ఏమిటి అనేసి ఆవిడ చాలా చాలా దిగులు పడుతూ ఉన్నప్పుడు సందర్భంలో వచ్చి చెప్పిన పద్యం. లగ్నం వెళ్ళి వివాహమును గరిసే ఏలారాడు గోవిందుడు ఉద్విగ్నం వయ్యడి మానసంబు విననో వృత్తాంతముల్ బ్రాహ్మణుండ అగ్నిజ్యోతనుడు దేటికిందడసే నా యత్నంబు సిద్ధించునో భగ్నం బయచనునో విరించి కృతమే భంగి వర్తించునో. ఇలా లగ్నం టైం వచ్చేసింది, లగ్నం దగ్గరికి వచ్చేసింది, గోవిందుడు ఇంకా రాలేదు. మనసంతా చాలా విచారకరంగా చాలా ఉద్విగ్నంగా ఉంది. అసలు ఈ వృత్తాంతం అంతా ఈ బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళాడా, వెళ్ళి ఆయనకి ఏమైనా చెప్పాడా లేదా, ఆయన ఏమనుకున్నాడో, అసలు ఆయన ఏమనుకుంటున్నాడో కృష్ణుడు అనేసి ఆవిడ చాలా ఉద్విగ్నంగా మనసు ఆవిడ ఏమీ బాగాలేక కంగారుగా భయంగా ఆ రుక్మిణీదేవి తన అంతఃపురంలో ఉన్నదన్నమాట. అప్పుడే ఘనుడా భూసురుడేగనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా దలచనో విచ్చేసనో ఈశ్వరుండనుకూలించదలంచునో దలపడో ఆర్య మహాదేవి నన్ను రక్షింపనిరుంగునో ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో. ఇంకా అనుకున్నాను ఆ ఘనుడు అసలు ఆ పంపించిన బ్రాహ్మణుడు అసలు అక్కడికి వెళ్ళాడో లేదో, ఆ వెళ్ళి మధ్యలో ఎక్కడన్నా అసలే బక్క బ్రాహ్మణుడు ఎక్కడన్నా చిక్కుకుపోయి మధ్యలో ఉండిపోయినాడో, అసలు ఒకవేళ విన్నా కూడా కృష్ణుడు అదేమిటి అక్కడి నుంచి ఎవరు ముక్కుమొహం తెలియని మనిషి, ఒక ఆడ మనిషి నన్ను పెళ్లి చేసుకుంటానని నన్ను ఇలా ఒక సందేశాన్ని పంపించడం ఏమిటి అనుకుని కృష్ణుడు ఏమైనా తప్పుగా అనుకున్నాడో, అసలు ఈ ఈశ్వరుడు ఆ పరమేశ్వరుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఏమీ తెలియడం లేదు. ఆ మహాదేవి ఆ పార్వతి అమ్మవారిని రక్షించడానికి అనుకుంటుందో లేదో అనేసి ఆవిడ నా భాగ్యం ఎలా ఉందో అనేసి ఆవిడ ఎంతో చింతిస్తుంది అన్నమాట. ఘనుడా భూతురుడేగనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కనో విని కృష్ణుడి తప్పుగా దలచునో విచ్చేసనో ఈశ్వరుణ్ణి అనుకూలింపదలంచునో తలపడో ఆర్యా మహాదేవి రక్షింప నిరంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఈ విధంగా ఆవిడ చేస్తున్న ఆవిడ చాలా ఉద్విగ్నంగా ఉన్నటువంటి సమయంలో అక్కడి నుంచి అగ్నిజ్యోతులను ఆవిడ పంపించినటువంటి ఆ పూసుడు వచ్చాడు. తిరిగి వచ్చేసేసి వెంటనే రాగానే ముందు చెప్తున్నాడు అనమాట. మెచ్చే భగవద్గుణోన్నతికి అమేయ ధనాదులనిత్య నాకు తా వచ్చే సుదర్శన ఆయుధుడు వాడి సురాసుల నల్లమై వచ్చిన రాక్షస వివాహములను గొనిపోవు నిన్ను నీ సచ్చరితము భాగ్యమును సర్వము నేడు ఫలించ కన్యక. వస్తువుని ఆవిడికి ముందు ఒక మంచి విషయాన్ని ముందు చెప్పేసి తర్వాత వివరాలన్నీ చెప్పవచ్చు. రామాయణంలో కూడా మీరు సీతని అనేసి అన్నాడు ముందు ఆంజనేయుడు వస్తూనే. రాముడి దగ్గరికి పోయి ఆ లంకల నుంచి రాగానే ఆయన ఫస్ట్ చెప్పిన మాట చూశాను సీతని అన్నాడు. తర్వాత మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూర్చోబెట్టి తర్వాత చెప్పాడు. అందువల్ల ఏంటంటే ఒక శుభవార్త ఉన్నప్పుడు ముందు అవతల వాళ్ళు చాలా దాని గురించి చాలా టెన్షన్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి వస్తున్న ముందు చెప్పేసేసి ఆ తర్వాత మిగిలిన డీటెయిల్స్ అన్ని తర్వాత ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ కూడా ఆయన మెచ్చే భగవద్గుణోన్నతికి అమే ధనాదులను ఇచ్చే నాకు నేను వెళ్ళాను, నేను నీ గుణాలు నువ్వు చెప్పిన నీ గురించి నేను చెప్పంగానే ఆయన చాలా సంతోషించి నాకు ఎన్నో దక్షిణలు ఎన్నో ఇచ్చాడు. ఆయన వచ్చి సురాసురులు అడ్డమై వచ్చినానైనా ఎవరో దేవతలు దేవుళ్ళు ఎవరైనా రాని అడ్డం వచ్చినా కూడా నేను అంటే రాక్షస వివాహాలు కూడా 4 రకాలైన గాంధర్వ వివాహాలు, పెద్దల గురించిన వివాహాలు. రాక్షస వివాహం అంటే బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడం అనమాట. అలాంటి రాక్షస వివాహం గొనిపోవు నిన్ను నీ సచ్చరితము భాగ్యమును సర్వమనేడు ఫలించగంజగా. ఆ ద్వారకాధీశుడైనటువంటి శ్రీకృష్ణుడు వచ్చి నిన్ను తీసుకెళ్తాడు, నీ అదృష్టం చాలా గొప్పగా ఉంది, ఆయన వెంటనే వస్తున్నానని అన్నాడు అని చెప్పనేసి ఆయన చెప్పి ఇంకా నేనే అసలు శ్రీకృష్ణుడు నేను తీసుకొచ్చాను అని జలజాతక్షను తోడి తెచ్చితివి
అది వినంగానే ఆ రుక్మిణీదేవి చాలా ఆనందంగా ఆయన్ని నమస్కారం చేస్తూ ఆయనకి చెప్తాను అన్నమాట. జలజాతక్షను తొడి తెచ్చిదివి నా సందేశముని చెప్పి నన్ను నిలువను పెట్టిది నీ కృపం బతికి తిన్ నీ ఎట్టి పుణ్యాత్మకులు కలదే దీనికి నీకు ప్రత్యుపకృతిని గావింపంగా నేల అంజలిగా వించద భూసురాన్వయమని సద్బంధు చింతామణి. ఆవిడ వెంటనే చాలా పరమ ఆనందంగా రుక్మిణీదేవి, నువ్వు వెళ్ళావు, నా సందేశాన్ని ఆ శ్రీకృష్ణుడికి చెప్పి ఆయన తీసుకుని వచ్చావు, నువ్వు అలా తీసుకొచ్చావు కాబట్టి నిలువం పెట్టిది నీ కృప. నువ్వు దయచేసి ఆ విధంగా చెప్పి ఇప్పుడు నా ప్రాణాలు నిలబడ్డావు, లేకపోతే నేను నీ కృపను బ్రతికి నీ ఎట్టి పుణ్యాత్మకులు గలరే దీనికి నీకు ప్రత్యుపకృతిని గావింపగా నేరా. నీకు నేను ఏ విధమైన ప్రత్యుపకారాన్ని నేను చేయగలను, అందుకని నీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పినేసి ఆ భూసురాన్వయమని సద్బంధు చింతామణి. ఆయన మంచి అందరికీ కూడా మేలు చేసేవాడు. భూసురుడు అంటే భూమి మీద ఉన్నటువంటి అందరి యొక్క హితాన్ని కోరేటటువంటి వాడు, అందరికీ మంచి చేయడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు. అందువల్ల బ్రాహ్మణుడు అనేసి ఆయన చెప్పిందనమాట. అప్పుడు వచ్చేసేసి ఆయన వెంటనే ఆయన కృష్ణుడు ఊళ్ళోకి ఇది మీద వస్తుంటే ఆ నగరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద భవనాల మీద నుంచి వాటి మీద నుంచి నల్లట ఆయన ఎవరో వస్తున్నాడు, కిరీటం ఉంది, చాలా నల్లగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, నల్లగా ఉన్నా కూడా ఇది కానీ అందరికీ కూడా ఒకళ్ళకి తెలిసిందన్నమాట. ఆవిడ వాళ్ళు చేసుకోవడం ఆవిడకి ఇష్టం లేదు, అందువల్ల ఆవిడ ఏదో చేసింది. మొత్తం మీద వీడిని చేసుకోదు, ఎందుకంటే వాడు ఒక దుర్మార్గుడు అనే వాళ్ళకు అంత మంచివాడు కాదనే విషయం ఉంది. ఏది రుక్మిణీకి ఆయన చేస్తానని చెప్పినటువంటి శిశుపాలుడు అనేటువంటి వాడు అంత మంచివాడు కాదు అనేసి అందరికీ తెలుసు. అందుకని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ ఊళ్ళో వాళ్ళు తగుని చక్రి విదర్భరాజసుతకు తథ్యంబు వైదర్భీయుని తగుని చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యమే ఇద్దరని తగులను గట్టిన బ్రహ్మ నేర్పరి కదా దర్పాహతారాతి అయి మగడవు గావుత జక్రి ఈ రమణికి మా పుణ్యమూలంబునన్ మా పుణ్యం బాగా ఉంది, ఎందుకంటే ఆవిడికి ఆయన ఒక్కడే కొడుకు కాబట్టి ఆవిడ చాలా మంచి వీధిలోకి వెళుతుంది. ఈ వచ్చినటువంటి చక్రి కృష్ణుడు మా రుక్మిణీదేవికి ఎంతో సూట్ అయ్యేటువంటి మనిషి, చాలా సరిపోతాడు, చక్కగా ఉంటుంది. వీళ్ళిద్దరికీ కూడా దాంపత్యం కూడా చాలా బాగా ఉంటుంది. అసలు ఇలా ఇద్దరిని ఎక్కడో ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుడికి ఎక్కడో విదర్భ అంటే నాగపూర్ ఏరియా, ద్వారక అంటే గుజరాత్లో ఉంది. ఇక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి ఈ ఇద్దరికి తగులంగటిన బ్రహ్మ నేర్పరి కదా, వీడిద్దరికీ పెళ్లి కుదిర్చి చేయడానికి ఆ విధంగా రాత రాసినటువంటి బ్రహ్మ చాలా గొప్పవాడు కదా అనుకుని మా యొక్క అదృష్ట మూలంగా మా అమ్మాయి ఈరోజు నా శ్రీకృష్ణ పరమాత్మకి భార్య ఇవ్వబోతోంది అనుకుని ఆ ఊళ్ళో ఉన్నటువంటి పౌరులంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారన్నమాట. సరే ఆవిడ అక్కడ ఉన్నటువంటి శివాలయానికి ఉమామహేశ్వరుని పూజ చేసి వాళ్ళకి నమస్కారం చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేయడం గాను ఆ పెళ్లికి ముందు ఆవిడ యొక్క పరివారము, కొందరు చెలికెత్తలు అందరూ కలిసి అక్కడ శివాలయానికి అక్కడికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం చేసి ఈ విధంగా చెప్తోంది రుక్మిణీదేవి. నమ్మిదిన మనంబున సనాతనులైన ఉమామహేశ్వరులను మిమ్ము పురాణ దంపతుల మేలు భజించు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరిని బతిశేయమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరి. చెప్తానమ్మా, మిమ్మల్ని నేను ఎప్పటి నుంచో నమ్ముకుని ఉన్నాను కాబట్టి మీ ఇద్దరు పురాణ దంపతులు, అందరికైనా పురాతనమైనటువంటి దంపతులుగా చెప్పేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఉమామహేశ్వరులే. మిగిలిన వాళ్ళందరి వివాహాలని తర్వాత జరిగినాయి, కానీ మొదటి నుంచి శివశక్తియాయుక్తం అని చెప్పినేస్తున్నారు అన్నమాట. ఇందులో సౌందర్యలహరిలో ఆ విధంగా వాళ్ళిద్దరూ శివుడు, అమ్మవారు ఉమామహేశ్వరులు, పార్వతీ పరమేశ్వరులు, ఇలా ఏ విధంగా అయినా చెప్పచ్చు. వాళ్ళు సనాతనులు, మొదట వివాహం జరిగి చేసుకున్నటువంటి వాళ్ళు. నమ్మిదిన మనంబన సనాతనులైన ఉమామహేశ్వరులను మిమ్ము పురాణ దంపతుల మేలు భజించు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ. నీకు చాలా కృప ఉంది నా మీద, అందుకని నాకు ఎలాగైనా మా కృష్ణుడిని ఆయన నాకు పతిగా చెయ్యి. నిన్ను నమ్మిన వాళ్ళకి ఎప్పటికీ కూడా నాశనం లేదు కదా, అంటే మీరు ఎప్పుడు కూడా మా యొక్క నమ్మకాన్ని
మా మా భక్తిని మీరు ఇప్పుడు ఆశీర్వదించి మాకు మంచి చేస్తారు అనేసి ఆవిడ ఆ పరమేశ్వరుని ప్రార్థించింది. ఇక ఏ విధంగా వచ్చాయంటే కనియన్ రుక్మిణి చంద్రమండలము గంఠీరవేంద్రావలగ్నన్ నవాంభోజదళాక్షున్ జారుదర వక్షున్ మేఘ సంకాచ దేహ దేహున్ నగారాది గజేంద్రహస్త నిభహున్ చక్రన్ పీతాంబరున్ ఘనభూషాన్వితున్ గంబుకంఠ విజయోత్కంఠున్ జగన్మోహనున్. అక్కడికి వచ్చి ఆవిడ దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని బడికి రాగానే ఆవిడ అక్కడ రథం మీద కృష్ణుడు కల్పించాడనమాట. ఎలా కల్పించాడు ఆవిడకంటే కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్నున్ నవాంభోజదాక్షున్ చారుతర వక్షున్ మేఘ సంకాశదేహున్ నగారాది గజేంద్ర హస్త నిభవున్ చక్రిన్ పీతాంబరున్ ఘనభూషాన్వితున్ గంబుకంఠున్ విజయోత్కంఠున్ జగన్మోహనున్. ఆ కృష్ణుడు ఎంతో చక్కగా ఉన్నాడు. ఆయన మంచి పట్టుబట్టలు కట్టుకుని ఉన్నాడు. ఒక రథం మీద ఉన్నాడు. ఆ రథం మీద నుంచుని చాలా త్వరగా వచ్చేసేసి అమ్మవారిని రుక్మిణీదేవిని చూసి గబుక చేయబట్టుకుని ఆ రథంలోకి లాక్కుని ఆయన చక్కగా వెళ్ళిపోయాడనమాట. అప్పుడు అది అలా జరగంగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ శిశుపాలుడు ఆయన వాళ్ళు వీళ్ళందరూ కూడాను ఆ రథం వెంట వెళ్ళి ఏ విధంగానైనా మళ్ళీ ఆవిడని రక్షించి వెనకాలకి తీసుకురావని చాలా తీవ్రమైనటువంటి పోరాటం చేయడానికన్నా చేసి ఆవిడ వెనకాల వెళ్ళారు. కానీ వాళ్ళ వల్ల కాలేదన్నమాట. బ్రతకవచ్చు నొడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగని అని భార్య గలదు. బ్రతికిదేవు భార్య పట్టు దైవ మెరుంగు వగవ వలదు చైద్య వలదు. ఆ విధంగా తీసుకుంటున్నటువంటి వాళ్ళందరినీ వెనకాలకి వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉన్నాడు ఆయన. ఆ యుద్ధంలో వాళ్ళంతా కూడాను చాలా చాలా గాయపడి ఇక లాభం లేదు, మనకి వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. కానీ శిశుపాలుడు నేను అట్లా కాదు వెళ్ళాలని చాలా ముందు చెప్తున్నా. మిగిలిన అంతా కూడా ఆయనతో వచ్చినటువంటి ఆయన స్నేహితులు అని వీళ్ళంతా కూడా ఏం చెప్పారంటే, రే నాయన ముందు బతుకుండే తర్వాత మళ్ళీ పెళ్ళి ఇంకొకరిని కాదు ఇంకొకరిని ఏదో పెళ్లి చేసుకోవచ్చు. నువ్వు బతుకుంటే భార్య పట్టు దైవం మెరుగు. ఆ తర్వాత మళ్ళీ భార్య ఎలా వస్తుంది ఇంకోటి అదంతా తర్వాత చూసుకుందాము. ఇప్పుడైతే నువ్వు ప్రస్తుతానికి వదిలేసి వెనకాలకు వచ్చేసి, లేకపోతే ఆ కృష్ణుడు కనుక ఆయన లాస్ట్ స్టేజ్కి వెళ్ళేసేసి ఆయన కనుక సుదర్శన చక్రాన్ని వేశారంటే ఈ తలకాయ కానీ మా తలకాయలన్నీ కూడా ఎగిరిపోతాయి, ఆయన వెనక్కి పద అని చెప్పి అనేసి వాళ్ళంతా వాళ్ళని బలవంతంగా వెనక్కి లాక్కుని వచ్చేసి తీసుకెళ్ళిపోయారనమాట. ఆ విధంగా రాజీవలోచనులు హరి రాజసమూహములను గెలిచి రాజితయకు తన పురికిని రాజాలను తెచ్చే బంధురాజును తింపన్. రాజీవలోచనుడైనటువంటి హరి ఆ రాజసమూహాలందరినీ ఇంత విదర్భ రాజ ఆయన మిత్రులు ఆయనతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరినీ వీళ్ళని గెలిచి ఆ రుక్మిణీదేవిని తీసుకుని తన ద్వారకలో ఉన్న తన బంధువులంతా కూడా ఆనందించేటట్టుగా ఆమెను తీసుకుని వచ్చేసాడు ద్వారకకి. వచ్చాక ధ్రువకీర్తిని హరి పెండ్లియాళే నిజచేతోహారిణిన్ మాన వైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతిన్ చూడామణిన్ రుక్మిణిన్. ఆ విధంగా ఆ ధ్రువకీర్తిని హరి రుక్మిణీదేవిని హరి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి ఆవిడ యొక్క విశేషాలని ఆవిడ యొక్క గుణ సంపత్తిని గురించి అంతా ఆయన ఎంతో చక్కగా చెప్పాడు. ఈ పద్యంలో చెప్పాడనమాట ఆయన. కాబట్టి దశమస్కంధంలో పూర్వభాగం, దశమస్కంధంలో 2 భాగాలుగా ఉంటుంది. అసలు భాగవతంలో దశమస్కంధంలోనే కృష్ణుడి పాత్ర ప్రవేశిస్తుంది. అంతకుముందంతా కూడా నిన్న మొన్న మనం చూసాము రకరకాల కథలు చాలా వస్తుంది. భాగవతం అంటేనే విష్ణు భక్తుల కథలు, భక్తుల యొక్క కథలు, ఆ భగవంతుడికి సంబంధించినటువంటి కథలు. వాటిల్లో దశమస్కంధం నుంచినే శ్రీకృష్ణ అవతారానికి సంబంధించినటువంటి కథలంతా కూడా దశమస్కంధంలో వస్తాయి అన్నమాట. వాటిల్లో ఈ రుక్మిణీ కళ్యాణం ఒకటి. ఈ విధంగా నేను ఇప్పుడు ఒక 3-4 రోజుల నుంచి చెప్పినటువంటి భాగవతంలో ఈ రుక్మిణీ కళ్యాణంతో దీన్ని నేను ఆపేసేస్తున్నాను. మళ్ళీ తర్వాత అంతా బాగా ఉంటే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఈ భాగవతంలో నుంచి ఇంకా కొన్ని మంచి పద్యాలని నేనుకొని చెప్పి మళ్ళీ చెప్తూ ఉంటానన్నమాట.
ఇంకా కాళహస్తీశ్వర శతకం నుంచి కాళహస్తీశ్వర శతకాన్ని దూర్జటి అనేటువంటి ఆయన కవి రాశారు. ఆయన కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేటువంటి వాడు. ఆయన కాళహస్తీశ్వర శతకము, కాళహస్తీశ్వర మహత్యం అనేటువంటి 2 రాశాడు. అందులో కాళహస్తీశ్వర శతకం నుంచి కొన్ని చక్కటి పద్యాలు కొన్ని నేను చదువుతాను, వినండి. వాణి వల్లభ దుర్లభంబగు భవద్వారంబున నిలిచి నిర్వాణశ్రీ చెరబట్ట చూచిన విచారద్రోహము నిత్య కళ్యాణ క్రీడల వాసి దుర్దశల పాలై రాజలోకాధమశ్రేణి ద్వారము దూరజేసిప్పుడు శ్రీకాళహస్తీశ్వర. మేము ఇదివరకు నేను బాణీ వల్లభ బ్రహ్మదేవుడికి కూడా శక్యంగా అనేటువంటి నీ దర్శనం కోసం అనేసి ఆ గుమ్మం దగ్గర మేము నిలబడి అక్కడ ఉన్నటువంటి ఆ బ్రహ్మదేవుడిని గురించినటువంటి ప్రార్థన చేసి బ్రహ్మ పదార్థాన్ని బ్రహ్మం గురించి తెలుసుకుందామనేటువంటి మేము చూసాము. అది నీకు నచ్చినట్లేదు, అందుకని మమ్మల్ని అంతా కూడాను చాలా చాలా కష్టాల పాలు చేసి ఇప్పుడు ఈ రాజుల వెనకాల పడాల్సినటువంటి స్థితి మాకు కల్పించావు అని చేసి కాళహస్తీశ్వరుని వేడుకుంటున్నాడు అనమాట ఆయన. అంతా మిథ్య తలంచి దూచిన నరుండట్లౌటెరింగిన్ సదా కాంతల్ పుత్రులు నర్ధమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతిని చెంది చరింతుగాని పరమార్థమైన నీయందు తా చింతాకంతయు చింత నిల్పడు గదా శ్రీకాళహస్తీశ్వర. కాళహస్తీశ్వరుని గురించి చెప్తూ ఇదంతా మిథ్య, ఇది అంతా పుట్టిన వాళ్ళందరూ పోతూనే ఉన్నారు. అయినా కూడా ఈ మధ్యకాలంలో ఈ మానవుడు ఉండేటువంటి చాలా అతి తక్కువ కాలంలోనే నీ మీద ఏ విధమైనటువంటి చింత, నీ మీద ఏ విధమైనటువంటి మనస్సు పెట్టకుండా అంతా కూడా నరుడు అట్లౌట రింగిన సదా కాంతలు పుత్రుడు నర్ధములు తనువు ఎలా పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, మంచి బాగా ధనాన్ని సంపాదించాలి అనుకుంటూ ఎంతో భ్రాంతిగా తిరుగుతుంటారు. కానీ ఒక్కసారైనా నిన్ను తలుచుకొని అలా ఒక ఇదిని చెందుదాం, మోక్షానికి పొందుదాం అనేటువంటి ఎవరు కూడా అనుకోరు అనేసి చెప్తున్నాడు. అలాగే నేను సేవింపగా నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాత్రుండనని మహాత్ముడనని సంసార మోహము పైకొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. నిన్ను సేవిస్తున్నంత కాలము, నిన్ను తలుచుకుంటూ నీ పూజ చేస్తూ ఉన్నంత కాలము నాకు ఏ రకమైనటువంటి ఆపదలు వచ్చినా, శుభాలు కలిగినా అశుభాలు కలిగినా అన్నీ కూడాను నీ యొక్క దయ వల్లనే నాకు వచ్చేయి అనుకుంటాను నేను అని చెప్తున్నాడు అనమాట. ఇందులో ఇంకొకటి వెళ్ళి చాలా చక్కటి సావన్ కాలము చేరువోటిరిగి చలింపగాలేక ఏ వైద్యుండు చికిత్స బ్రోవగలలో, ఏ మందు రక్షించునో, ఏ వేల్పులు కృపజూతురో అయినచు నిన్నింతైనా చింతింపడా జీవశ్రాద్ధము చేసుకున్న ఇతడు శ్రీకాళహస్తీశ్వర. అందరికీ తెలుసు చావు, నేను చాలా పెద్దవాళ్ళు అయిపోయాను, నేను పోతాను అని తెలిసినా కూడా ఏదో రకంగా ఏ వైద్యుడినో పట్టుకుని ఏదో చేసి ఏ మందో ఏ గొప్ప చేసుకుని ఎలాగో అలా రక్షించి నేను బయటపడేస్తారేమో అనేసి ఆయన చాలా ఎదురు చూస్తుంటాడు. కానీ నిన్ను చింతించి నీ యొక్క భక్తితో నీ మీద ఉన్నటువంటి నమ్మకం, నీ మీద నమ్మకం పెట్టుకునేటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళు జీవశ్రాద్ధం చేసుకునేది అంటే సన్యాసం తీసుకునేటప్పుడు ఇది ఒక ప్రక్రియ. తను బతుకున్నాగానే అంటే ఆశ్రమం స్వీకారం చేసేటప్పుడు వేరే పేరు పెడతారనమాట. ఏదో ఇంతప్పుడు మామూలుగా ఏ పేరున్నా సన్యాసాన్ని తీసుకున్నాక ఏదో చివరి ఆనందానో సరస్వతి అనో ఇంకో తీర్థాన్ని ఈ విధంగా అలాంటి పేర్లు వచ్చేటట్టుగా ఉండేటటువంటి ఒక నామాన్ని తీసుకుంటారు. అప్పుడు ఆ పూర్వాశ్రమంలో ఉన్నటువంటి వాడు పోయాడు అనేటువంటి ఒక నిర్ధారణ చేయడంగా కానీ నేను ఆ పాతవాడిని కాదు, ఇప్పటి నుంచి నేను సన్యాసిని అనేసి అనుకుంటాడు అన్నమాట మనిషి. అలా చేసుకోవటం అనేటువంటి వాడు చేసేటువంటి తనకి తనే తద్దినం పెట్టుకుంటాడు అనమాట. అలా పెట్టుకున్నటువంటి వాడిని జీవశ్రద్ధ ఉంటారు. అలా జీవశ్రాద్ధం పెట్టుకున్నవాడు కూడా మరణకాలం చేరినప్పుడు ఎలాగైనా మళ్ళా బయటపడి ఇంకా జీవితం కొనసాగించాలని అనుకుంటాడు తప్పిస్తే నిన్ను చింతించి ఈ మోక్షం పొందాలి అనేసి ఎవడు కూడా అనుకోడు అనేసి. తను వెందాక ధరిత్రి నుండి నన్ను నందాకన్ మహారోగ దీపన దుఃఖ ఆదుల పొందకుండా అనుకంపా దృష్టి వీక్షించి యా వెనుకను నీ పదపద్మములు తలదుచును
విశ్వప్రపంచంబు బాసిన చిత్తం విననుండజేయగదవే శ్రీ కాళహస్తీశ్వర. అందుకనే ఈ శరీరం, ఈ భూమి మీద ఈ శరీరం ఎన్నాళ్ళు ఉంటుందో అప్పటిదాకా కూడా మాకు ఏ విధమైనటువంటి పెద్ద రోగాలు అలాంటివి వచ్చి ఎన్నో దుఃఖాలు అవి పొందకుండా నువ్వు అనుకంపా దృష్టితో వీక్షించి ఆ తర్వాత నీ పాదపద్మాల దగ్గరికి నన్ను చేర్చుకోనాయనా అని శ్రీకాళహస్తీశ్వరుడికి, ఆ పరమేశ్వరుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంక ఈ రోజుకి ఇది చాలిద్దాం. స్వస్తి.